అక్కినేని అఖిల్ నటించిన లెనిన్ మూవీ విడుదల కానున్న నేపథ్యంలో పివి రమణారెడ్డి గారు స్టేట్ వైడ్ అక్కినేని అఖిల్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో భారీ అన్నదానాన్ని రైల్వే న్యూ కాలనీ సాయి ధ్యాన మందిరంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అక్కినేని అఖిల్ అసోసియేషన్ సభ్యులు కాకర శ్రీనివాస్, సాయి కుమార్, తాతబాబు, బి రమేష్, చినరాజు, జె రమేష్ తదితరులు పాల్గొని సాయిబాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించి చిత్రం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. महाराज के रमनाथ कुबेराय मित्रवनाय महाराजाय नमः साईनाथाय ధర్మపత్ని వెంకట వరప్రసాద సాగరం శ్రీమాన్ ధర్మపత్ని ఉమామేశ్వర సాయి కిషోర్ जय साईनाथ महाराज की जय सीडीनाथ महाराज की जय सीडीनाथ महाराज की जय अखिल बाबू की जय अखिल बाबू की जय अखिल बाबू की राजानी राजा योगी राजा परब्रह्म श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय साईनाथ महाराज की जय साईनाथ महाराज की जय గట్టిగా సాయి బాబా ఆశీస్సులతో సాయి బాబా ఆశీస్సులతో పివి రమణారెడ్డి ఆధ్వర్యంలో సుమారు 500 మంది పేదలకు అన్నదానాన్ని నిర్వహించారు. చూడండి పక్కన ముందుకెళ్ళిపోతున్నాయి అవన్నీ చేస్తున్నాను కదా అను కూర్చోబెట్టండి మనోళ్ళు ఎక్కడరా కూర్చోబెట్టండి లైన్గా చివరికి కూర్చోబెట్టండి ముందు లైన్గా కూర్చోబెట్టి అడ్డు అడ్డాల మీద ఎక్కడరా బాబు అడ్డాల మీద చివరికి అంటే మంచాల మీద నడిచి చూడండి బాగా పంపించండి ఇలా కూర్చుని పండి
పివి రమణారెడ్డి స్టేట్ వైడ్ అక్కినేని అఖిల్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్గా విశాఖపట్నం ఉంటున్నాను. నేను రిటైర్డ్ రైల్వే ఎంప్లాయీ. ఈరోజు చాలా సుదినం. అక్కినేని అభిమానుల సమక్షంలో సాయిబాబా గారి సన్నిధిలో ఆయన ఆశీస్సులతో రేపు మా అఖిల్ బాబు సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా విజయవంతం అవ్వాలని, ప్రతి ఒక్కరు మన్ననలు పొందాలని, ప్రశంసలు పొందాలని, అందరి సహకారం కావాలని అక్కినేని అభిమానుల సమక్షంలోని, పత్రికా విలేకరుల సమక్షంలోని మాట్లాడుతున్నాం. మొదటగా ఏంటంటే అఖిల్ బాబు చిన్నప్పటి నుంచి సింగిల్ సినిమాలో సంవత్సరం ప్రాయంలో ఎంతో వండర్ క్రియేట్ చేశాడు. ఆ సినిమా నుంచి ఆ రోజు నుంచి కూడా ప్రతి ఫ్యామిలీకి దగ్గరయ్యి వాళ్ళు మన్ననలు పొంది ఈ రోజుకి అఖిల్ సినిమా విజయవంతం అయినా అవ్వకపోయినా సరే ఆ క్రేజ్ అలాగే కంటిన్యూ అవుతుంది. ఆ విధంగా సినిమాలు రిలీజ్ అయిన తర్వాత అఖిల్కి తాలూకు ఓపెనింగ్స్ కానీ ఇంకో కానీ చాలా మాకు ఆనందం వేస్తుంది. సినిమాకి ఎందుకో కుర్రడికి హిట్ కావట్లేదని బాధ తప్పితే ఇంకేమీ లోపం లేదు. ప్రతి సినిమాకి కూడా ఎంతో కష్టపడి ఎంతో ప్రాణం పెట్టి సినిమా చేస్తున్నాడు. ఆ భగవంతుడి ఆశీర్వాదం వల్ల ఈ సినిమాకి ఇంకా కొద్ది కష్టపడ్డాడు. దీని వెనక మా హీరో, మా కింగ్ నాగార్జున గారు ఎంతో కష్టపడి ఈ సినిమాని మంచి ఎఫర్ట్కి తీసుకొచ్చారు. ఇది గ్యారెంటీగా హిట్ అవుతుంది. సాయిబాబా సన్నిధిలో చేస్తున్నందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాని చూసి మాకు ఆనందం తెలియపరిచి సినిమాని సూపర్ డూపర్ హిట్ చేయాలని ప్రతి ఒక్క అభిమానిని, మిగతా ఇతర హీరోల అభిమానులు కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు ఏ కార్యక్రమం? అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. ఇంచుమించుగా ఒక 500 మంది పేదలకు అన్నదానం చేసి అక్కినేని అభిమానుల సమక్షంలోని, మొత్తం భక్తుల సమక్షంలోనే కూడా మా ఆహ్వానాన్ని మంచి ఇచ్చేసిన ప్రతి అక్కినేని వంశాభిమానులు అందరూ భోజనం చేసి ప్రసాదం స్వీకరించి సాయిబాబా ఆశీస్సులు పొందుతారని, అఖిల్ బాబుని ఆశీర్వదిస్తారని మరీ కోరుకుంటాం. నాకు చిన్నప్పటి నుంచి అంటే మా నాన్నగారు కూడా అక్కినేని అభిమాని. ఆ వారసత్వమే నాకు వచ్చింది. మా నాగార్జున గారు మొదటి సినిమా నుంచి రిలీజ్ రోజు వెళ్ళడం అలవాటు. థియేటర్ దగ్గర హంగామా చేయడం అది అలా ఎన్నో కార్యక్రమాలు మా రమణారెడ్డి ఆధ్వర్యంలో ఇంతకు ముందు చేసాము. 4 చిత్రాలు 100 రోజులు ఫుల్ ఏ హీరోకి కూడా లేదు. అది వైజాగ్లో కేవలం నాగార్జునకే దక్కింది. ఈరోజు ఈ అఖిల్ బాబు సినిమా సూపర్ హిట్ అవ్వాలని మనసారా కోరుకుంటున్నాం. మా రమణాన్ని ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేయడం చాలా గర్వించదగ్గ విషయం. అలాగే గతంలో కూడా తండేల్ సినిమాకి మా రైల్వే అక్కినేని అభిమానులు పూరిలోని పూజలు చేసాం. ముందర రోజు పూరిలో పూజలు చేసాం. ఆ చిత్రం మంచి సూపర్ డూపర్ హిట్ అయింది. ఇది కూడా దాన్ని మించి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాం. నాగేశ్వర గారి అభిమానం అండి. అప్పటి నుంచి అందరూ వాళ్ళ వంశం నుంచి వచ్చిన అభిమానులందరికీ మేము అభిమానిస్తూనే ఉన్నాం. అఖిల్ బాబుకి ఆల్ ది బెస్ట్ అండి. నేను అక్కినేని నాగార్జున గారి అభిమానిని. అక్కినేని నాగార్జున గారి అభిమానిగా నేను చాలా గర్వపడుతున్నాను. సిసింద్రిలో అఖిల్ గారి నటన ఆ రోజున ఆయన అద్భుతంగా ఆకట్టుకున్నాడు. కొన్నాళ్ళ తర్వాత ఆయన హీరోగా పరిచయం అయ్యారు అఖిల్ సినిమాతో. సినిమా పరంగా చూసుకుంటే వేరుగానే ఆయన నటన పరంగా కానీ, డాన్స్ పరంగా కానీ, ఫైట్ల పరంగా కానీ, యాక్షన్ పరంగా కానీ అద్భుతంగా రాణిస్తున్నారు. ఆయన రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు, ఇండస్ట్రీ హిట్లు కొట్టాలని, అక్కినేని వారి పేరు నిలబెట్టాలని కోరుకుంటున్నాను.